హాయ్ దోస్తులు, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అబ్బా, ఈరోజు మంచి రెసిపీ చూపించేస్తుందా మీకు. ఎగ్ రైస్ నా స్టైల్లో చూపించేస్తాను. ముందులుగా క్యారెట్ని సన్నగా కట్ చేసుకొని, అలాగే బఠానీలు, అట్లాగే పప్పు చిక్కుళ్ళు కొంచెం నీళ్ళు వేసుకొని ఉప్పుని వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఆయిల్ ఎడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని దోరగా వేపుకోవాలి. వేగిన తర్వాత 2 లేదా 3 మీకు ఎన్ని కావాలంటే అన్ని కోడిగుడ్లు వేసుకొని సన్న మంట మీద వేపుకోవాలి. వేగిన తర్వాత ఈ ఉడకబెట్టిన కాయగూరలన్నీ వేసుకోవాలి. వేగిన తర్వాత దోరగా యాగాలి. వేగిన తర్వాత ఈ లోపల మనం రైస్ ఉండేది కదా, రైస్ని వేసుకోవాలి. అట్లా మీ టేస్ట్ తగ్గ ఉప్పుని, కొంచెం కారాన్ని వేసుకోవాలి. అన్న మంట మీద అలా దోరగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసుకుందినంటే అబ్బా, ఎగ్ రైస్ తిండంటే దీని ముందల బిర్యానీ కూడా సరిపోదండి. చాలా ఎమ్మీగా ఉండిద్ది. ఈ చలికాలంలో నైట్ టైంలో వేడి వేడిగా ఇలా తింటంటే ఆ స్పైసీయే వేరబ్బా. ఏమంటారు? మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా? మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళు చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అబ్బా. ఓకేనా మరి? బై బాయ్ అందరికీ.